అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ యూత్ సొసైటీ ద్వారా ఈరోజు మనం కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో దీనికి అందరూ హాజరైన అందరికీ కూడా నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ యూత్ సొసైటీ అనేది ఫిబ్రవరి 2024లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాము. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఉన్నంతలో మనం సాయం చేయడం. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ పూర్ పీపుల్ కానీ లేకపోతే బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ కానీ ఇలా చాలా మనం కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో టుడే ఏంటంటే మనం ఈరోజు చదువు అనేది చాలా ముఖ్యమైనది అనమాట. మనకి ఏం లేకపోయినా పర్వాలేదు, చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో మనం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి రకరకాల రంగాలు ఉన్నాయి. ఆ రంగాల్లో మనం ఎలా మనం ఏంటంటే చాలా మందికి కొంతమందికి మార్కులు బాగా వస్తాయి, కొంతమందికి మార్కులు బాగా రావు, కానీ కెరియర్లో బాగా సెటిల్ అవ్వగలుగుతారు అనమాట. ఎందుకు అంటే రైట్ కెరియర్ని చూస్ చేసుకోవడం వల్ల మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో ఇంట్రెస్ట్ దాంట్లో ఎలా వెళ్ళాలనేది కెరియర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఈ రోజులో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. అంటే మన ఇంట్లో ఇప్పుడున్న పరిస్థితి ఎలా అయిపోయిందంటే మనల్ని మనం పట్టించుకోవడమే మానేసాం, ఇంట్లో పట్టించుకోవట్లేదు, పక్కన వాళ్ళని ఎలా పట్టించుకుంటాం. కానీ మన రాయల్ యూత్ సొసైటీ ద్వారా ఈరోజు మనం ఎదగడంతో పాటు మనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే చుట్టాలు కానీ లేకపోతే ఇతర ఫ్రెండ్స్ కానీ అందరినీ కూడా మనం చేపట్టిన అభ్యున్నతికి పాటుపడడానికి ఈరోజు మనం ఈ కెరియర్ గైడెన్స్ ఏమంటారు ఈవెంట్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. దట్ టు వర్చువల్ అనమాట. పూర్వకాలం రోజుల్లో టెక్నాలజీ అనేది ఎంత అలా అప్డేట్ అయ్యింది అంటే ఇదివరకు ఊర్లోనే మనం మామూలుగా పక్కపక్కన ఫోన్స్ అయి లేని రోజుల్లోనే పక్కపక్కన మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈ రోజు ఎక్కడెక్కడో హైదరాబాద్, వైజాగ్ ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం అందరూ ఒకే చోట మాట్లాడగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ థింగ్ ఏంటంటే చదువు. ఆ చదువు అనేది మేబీ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇలా మనం ఎదగలుగుతున్నాం అంటే ప్రతిరోజు కూడా అప్డేట్ అవ్వడం అనమాట. సో అప్డేట్ అవడానికి రకరకాల కెరియర్స్ ఉన్నాయి. ఆ కెరియర్స్ మీద ఈరోజు మనం రకరకాల పీపుల్ అనేవాళ్ళు ఆల్రెడీ ఒక టాప్ లెవెల్కి వెళ్ళి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ పర్టికులర్ పొజిషన్కి ఎలా వెళ్ళారు, అసలు ఏ పాత్ చూస్ చేసుకున్నారు అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నాకు తెలిసింది చిన్నప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవడం, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ చదవడం, ఇంజనీరింగ్ చదవడం, ఇంజనీరింగ్ అయిన తర్వాత జాబ్ చేయడం. ఇదే నాకు పాత్ తెలుసు అనమాట. సో మనం దేంట్లో పట్టుదల ఉంది, మనకి ఏది దేంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకుని ఇంకా చాలా కెరీర్స్ ఉంటాయి కదా, సిఏ అని, ఎంబీబీఎస్, లేకపోతే వెటర్నరీ అని, లేకపోతే టీచర్ అని, ఇలా చాలా ఉంటాయి అనమాట. బట్ మనకి ఏం తెలియదు, చాలా మంది తెలియదు అనమాట. ఓన్లీ ఏంటంటే 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, 2 things, ఒకటి మెడికల్, ఇంకొకటి ఇంజనీరింగ్. బట్ ప్రపంచంలో చాలా రకాల వృత్తులు ఉన్నాయి, చాలా కెరియర్స్ ఉన్నాయి, చాలా మంచి వాటిలోకి ఎలా వెళ్ళాలనేది మనం దీంట్లో టాప్ మోస్ట్ ఆల్రెడీ లెవెల్ చేరే వాళ్ళు మనం మాట్లాడతారు ఈరోజు. ఇంకొకటి ఏంటి అంటే స్టార్ట్ చేద్దామా స్పీకర్స్ ఇంట్రొడక్షన్ ఇచ్చే పర్వాలేదు. ఓకే. సో ఈరోజు మనకి 12 రకాల రంగాల్లో 12 మంది ఎక్స్పర్ట్స్ మరి ఈరోజు మనం మాట్లాడబోతున్నారు. ముందుగా మనం ఏది తలుచుకుపోయినా ఫస్ట్ మనం గురువుని తలుచుకోవాలన్నమాట. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. సో గురువు లేనిదే మనం ఎవరు కూడా ఈరోజు ఇక్కడ లేము యాక్చువల్. సో దాంట్లో ఆల్రెడీ టీచింగ్ రంగంలో చాలా అనుభవం కలిగిన వ్యక్తి శ్రీ రొంగల ప్రదీప్ గారు. అసలు ఈ రంగంలోకి ఎలా రావాలి, అసలు ఏ అర్హతలు కావాలి, మరి ఏ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అని ఈరోజు మనకి సవివరంగా వివరించడానికి ప్రదీప్ గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. సో ప్లీజ్ క్యారీ ఆన్.